హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మీ అందరికి కూడా తెలిసిందే, ఐపీఎల్ ఇక నుండి అయితే స్టార్ట్ అవబోతుంది. మరి ఓపెనింగ్ మ్యాచెస్ అయితే మనం చూద్దాం. టాప్ 3 అనేది అయితే చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ అనేది ఎన్ఎస్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతే ఓపెనింగ్లోన మ్యాచ్ నెంబర్ 1 మరి కోల్కతా వర్సెస్ బెంగళూరు వీళ్ళిద్దరికి కూడా జరగబోతుంది. మరి ఫస్ట్ ఛాంపియన్ జట్టుగా అయితే మన 2024లో అయితే నిలిచింది. తర్వాత ఇది ఆర్సీబీ అయితే టాప్ 4గా నిలిచిందని మరి అయితే చెప్పాలి. ఆర్సీబీ అయితే మరి 1 ఛాన్స్ ఉండగానే మరి వరుస గెలుపుతో ఆర్సీబీ అయితే మరి టాప్ 4లో నిలిచింది. కేకేఆర్ అయితే మొన్నటిసారి అయితే అన్ని విధాలుగా మరి అయితే పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. తర్వాత ఏమో కప్ కూడా గెలిచింది, మీ అందరికి కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతానికైతే మొన్నటి యాక్షన్స్లో అయితే చూసుకున్న వీళ్ళిద్దరికి కూడా చాలా మార్పులు అనేది జరిగినాయి. పాత కెప్టెన్సీ అందరూ కూడా చాలా వరకు కూడా మారిపోయారు, కొత్తగా అయితే వచ్చారని మనం చెప్పచ్చు. అటు ఆర్సీబీకి అయితే పడికర్, మరి కేకేఆర్కి అయితే రహానే తెలిసిందే. గతంలో టీమిండియాకి 2024 పీజీటీ అనేది తెచ్చాడు. మరి పడిద్దరు అయితే డొమెస్టిక్ ప్లేయర్స్గా మనం అయితే చెప్పాలి. అంటే కెప్టెన్సీ రంజీస్లోన కూడా కెప్టెన్సీ అయితే వహించాడనేది మనం చెప్పాలి. బాగానే రాణించారనేది కూడా మనం చెప్పాలి. అందుకే పడికర్కి అయితే అవకాశం అనేది ఇవ్వడం కూడా జరిగింది, కుర్రోడికి అవకాశం కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే మరి ఎక్కడ ఏంటంటే మరి మీ అందరికి కూడా తెలిసిందే, ఈడెన్ గార్డెన్స్లో అనేది జరగబోతుంది ఫైనల్ మరి ఫస్ట్ మ్యాచ్ అనేది. మరి ఈడెన్స్ గార్డెన్స్ పిచ్ అనేది మీ అందరికి కూడా తెలిసిందే, కొంచెం బౌలింగ్ ట్రాక్గానే మనం చెప్పాలి. అది ఎక్కడైతే స్పిన్నర్స్ కూడా చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది అనేది మనం చెప్పాలి. కానీ చిన్న పిచ్ కానీ మనం చెప్పాలి. గత మ్యాచెస్లో మనం పోలిస్తే ఈ పిచ్లో మాత్రం ఖచ్చితంగా టాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకోవాల్సింది. మరి ఈ బౌలింగ్ ఎంచుకున్న తర్వాత మరి బ్యాటర్స్ మరి ఏం చేయాలి ఏంటంటే 200+ కానీ చేస్తే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇంతవరకు కూడా రాదు. మరి 180-190 వరకు వస్తే చాలా బెటర్. మరి కొత్త పిచ్ మరి ఫ్రెష్ పిచ్ మరి నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ హైయెస్ట్ స్కోరే 220 ఉంది. మరి లోయెస్ట్ స్కోర్ అయితే 84 అయితే ఉందని మనం చెప్పాలి. మరి ఇక్కడ ఎక్కువ శాతం ఎవరైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటారో మరి వాళ్ళైతే గెలుస్తున్నారు అనేది మనం అయితే చెప్పాలి చేజింగ్లో మాత్రం. కానీ పిచ్ అనేది సెకండ్ హాఫ్లో అయితే స్లోగా ఉండే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఇలా చూసుకున్న ఈడెన్ గార్డెన్ పిచ్ పూర్తిగా చూసుకున్న మరి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఉంది. చిన్న పిచ్ కాబట్టి చాలా హార్డ్ హిట్టింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారో నాకు తెలిసినంత వరకు కూడా 140-150 అంతవరకు కూడా కట్ చేస్తాం. 160 వచ్చినా పర్వాలేదు, చేసింగ్కి అయితే చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు సెకండ్ హాఫ్లో ఫీల్డింగ్ బాగా చేస్తాము, బాగా రాణిస్తాము అంటే ఆ టార్గెట్ కూడా చాలా టఫ్గా ఉండే ఛాన్స్ ఉంది అనేది నాకు అనిపిస్తుంది. మరి హ్యాట్రిక్ మనం అయితే చూసుకున్నా ఇక్కడ 34 మ్యాచ్లు అనేది జరిగినాయి. మరి 14 మ్యాచ్ల్లో ఇక్కడ ఆర్సీబీ అనేది గెలిచిన, కేకేఆర్ అనేది 20 మ్యాచెస్ అనేది గెలిచినాయి. మరి కేకేఆర్కే చాలా హెడ్ అనేది ఎక్కువగా మరి ఉంది. కానీ ఇక్కడ ఉన్నా సరే 2 సీజన్లో అయితే ఆర్సీబీ అయితే ఓడిపోయింది అనేది మనం చెప్పాలి. కానీ ఆర్సీబీ ఇది బ్రేక్ చేస్తారు, లేకపోతే ముందు మనం చూడాలి, బ్రేక్ చెయ్యాలి ఆర్సీబీ అనేది. లాస్ట్ 10 మ్యాచ్లు చూసుకున్న 6 మ్యాచ్లో కేకేఆర్ గెలిచింది, 4 మ్యాచ్లకే పరిమితమైంది ఆర్సీబీ. మరి మొత్తం మీద ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అయితే చేయండి. కింద నా టెలిగ్రామ్ లింక్ ఎంత ఉంది ఆ టెలిగ్రామ్ లింక్కి వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. మరి మొత్తం మీద నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ కూడా జాయిన్ అయిపోయి ఫాలో అయితే అవ్వండి. మీరు సపరేట్గా నా కింద మరి కామెంట్ సెక్షన్లో మాత్రం మీ డౌట్స్ అనేది సమాధానం అనేది చెప్తాను. లేదు అనుకుంటే మరి సపరేట్గా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు కామెంట్ అయితే చేయొచ్చు. మరి నాతో మీరు మాట్లాడాలనుకుంటే మరి Call-me-4 యాప్ నుండి కూడా మీరైతే మాట్లాడచ్చు. నేను పైన ఐకాన్స్ వేస్తాను, నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలనేది గతంలో ఒక వీడియో అనేది చేసి పెట్టాను, అది కూడా చూడండి. Call-me-4 యాప్ చక్కగా మరి అయితే అక్కడ కూడా
మనీ యాడ్ చేసుకొని మీరు నాతో మీరు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మరి మొత్తం మీద మ్యాట్లోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ కేకేఆర్, మరి కేకేఆర్ అయితే గత ఛాంపియన్స్ టీం మరి ఫేవరెట్గా మరి దిగుతుంది. మరి టోటల్గా ఇక్కడ ప్లేయింగ్ లెవెల్ అనేది చూసుకుంటే గేమ్ ప్లాన్ కానీ బాగానే ఉన్నా సరే ఇక్కడ మొత్తం మీద డీకాక్ అయితే డీకాక్ చాలా పర్ఫార్మెన్స్ అనేది రాణించాలి. డీకాక్ కానీ రాణించాడు అంటే చాలా బెటర్గా నాకు మరి అనిపిస్తుంది. లేదు కుదరదు అనుకుంటే డీకాక్ ఫామ్లోకి అయితే రాకపోయాడు అంటే బాగా పర్ఫార్మెన్స్ అనేది చేయలేకపోతే గుర్రాజ్ అనేది తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడైతే ఇంపార్ట్ ప్లేయర్ కూడా గుర్రాజ్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. అంటే హార్డ్ హిట్టింగ్ అనేది చేయగలడు, బాగానే పర్ఫార్మెన్స్ కూడా చేయగలడు అనేది ఇక్కడ భావించాలి. సునీల్ నారాయణ్ మరి గతంలో చూసుకున్న సక్సెస్ రేట్ అనేది ఉందనేది మనం చెప్పాలి. గతంలో బాగానే పర్ఫార్మెన్స్ అనేది సునీల్ నారాయణ నుండి అయితే వచ్చిందనేది బాగా ఉందనేది మనం భావించాలి. మరి ఇక్కడ ఓపెనర్లు ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ అనేది వచ్చిందంటే బాగానే ముందుకైతే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అయితే లేదు సునీల్ నారాయణ్ లేకపోయారు అంటే మరి మిడిల్ ఆర్డర్లో సునీల్ నారాయణ పంపించి ఓపెనర్గా రహానే పంపించే అవకాశం కూడా ఉందనేది మనం భావించాలి. రహానే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పచ్చు. మరి వైభవ్ వంశీ కూడా బాగానే పర్ఫార్మెన్స్ అనేది రాణించగలడు, బాగానే పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది కూడాను. బాగానే డొమెస్టిక్ మ్యాచెస్లో కూడా కానీ అటు రంజీ మ్యాచెస్లో కానీ పర్ఫార్మెన్స్ చూసుకొని చాలా బాగుంది అనేది మనం భావించాలి. వెంకటేశ్వర అయ్యర్ ఎక్కువగా మొత్తంలో కొన్నారు, బాగానే పర్ఫార్మెన్స్ అనేది ఉంది, బాగానే రాణించాలి, బాగానే ఫామ్ అనేది చూడాలి. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా మనం చెప్పచ్చు. వైస్ కెప్టెన్ పాత్ర అనేది పోషిస్తున్నాడు. మరి వెంకటేశ్వర అయ్యర్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది ఏంటి అనేది ఒక భావన అనేది ఉండాలి. మరి మొత్తం మీద ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ నుండి బాగా హార్డ్ హిట్టింగ్స్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. ఫినిషింగ్ టచ్ అనేది ఉండబోతుంది. రింకు సింగ్ నుండి కానీ, రసూల్ నుండి కానీ, మరి సింగ్ నుండి కానీ మరి చాలా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఫినిషింగ్ రోల్ అనేది ఉండవలసిన పరిస్థితి కూడా ఉందని చెప్పచ్చు. రమణ్దీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు అంటే రమణ్దీప్ సింగ్ కానీ, రింకు సింగ్ నుండి కానీ, రసూల్ నుండి కానీ పర్ఫార్మెన్స్ వచ్చిందా చాలా చాలా బెటర్గా మరి చెప్పచ్చు. ఇక్కడ ఒకటి రాణా నుండి కానీ, చక్రవర్తి నుండి కానీ బౌలింగ్లో అటాక్ చూసుకున్న చాలా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఒకటి ప్రతి జట్టుకి కూడా ఆర్సీబీకి ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఆర్సీబీ ప్రతి ఒక్కరు కూడా 8 ఓవర్లు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఆడకపోతే మరి కేకేఆర్కే పై చేయిగా ఉండే ఛాన్స్ ఉంది. అటు సునీల్ నారాయణ నుండి కానీ, అటు మొత్తం మీద చక్రవర్తి నుండి కానీ పర్ఫార్మెన్స్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. ఇంపార్టెంట్ ప్లేయర్గా చూసుకుంటే వైభవ్ అరోరా నుండి కానీ, మరి రాయ్ నుండి కానీ, ఆలీ నుండి కానీ, మరి సకారియా నుండి కానీ వీళ్ళు ఇంపార్టెంట్ ప్లేయర్గా ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఇంపార్టెంట్ ప్లేయర్గా తీసుకునే అవకాశం కూడా ఫాస్ట్ బౌలర్ అయితే వైభవ్ అరోరా. స్పిన్నర్ అటాకింగ్ నాకు కావాలి అనుకుంటే మరి రాయ్ లేకపోతే మరి బ్యాట్స్మెన్ కావాలి, అటు బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే ఆలీ. మరి మొత్తం మీద ఇలా ఉండబోతుంది. మరి మొత్తం మీద నాకు తెలిసినంత వరకు కూడా ఆ మ్యాజిక్ అనేది ఉండకపోవచ్చు. మరి మొత్తం మీద వీక్నెస్ ఏంటంటే గంభీర్ లేని లోటు, అయ్యర్ లేని లోటు స్పష్టంగా ఎక్కడైతే కనిపిస్తుంది ఆ ఫినిషింగ్ రోల్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. రాణించాలి. మొత్తం మీద కీలకమైన బ్యాట్స్మెన్స్ ఏంటంటే మరి రమణ్దీప్ సింగ్ కానీ, రాయ్ కానీ, సునీల్ నారాయణ కానీ, చక్రవర్తి నుండి కానీ, రాణా నుండి కానీ, అటు బ్యాట్స్మెన్ నుండి అయితే డీకాక్ నుండి కానీ, మరి రహానే నుండి కానీ, మరి వైభవ్ వంశీ నుండి కానీ పర్ఫార్మెన్స్ అనేది రావాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువ మనకి కనిపిస్తున్నాయి. అది ఆర్సీబీ పరిస్థితి ఎలాగుందంటే అందరూ కూడా ఫినిషర్స్, హార్డ్ హిట్టింగ్స్ చాలా వరకు కూడా ఉన్నారని మనం చెప్పచ్చు. టోటల్గా చూసుకున్న కీలకమైన ప్లేయర్స్ కూడా చాలా చాలా కీలకంగా ఉన్నారని మనం చెప్పచ్చు. అటు ముందుగా చెప్పుకోవాల్సింది కోహ్లీ అయితే పర్ఫార్మెన్స్ కానీ చాలా ఫ్రీ మైండెడ్గా ఉన్నాడు. మొన్న ఛాంపియన్స్ లీగ్ అనేది సాధించాడు. మరి మొత్తం మీద ఈసారి ఏమన్నా మరి లక్ అనేది ఫ్యాక్ట్ అనేది కలిసి వస్తుంది ఏమిటని చూడాలి. ఆర్సీబీ అనేది కూడా పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది అనేది నాకు మరి అనిపిస్తుంది.
మరి కోహ్లీ నుండి కానీ సాల్ట్ నుండి కానీ సాల్ట్ అనేది పర్ఫార్మెన్స్ అనేది రావాలి, రాకపోతే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ అనేది ఉంది. మరి సాల్ట్ ఫినిషింగ్ రోల్ అనేది ఇస్తే చాలా మంచిది. మొన్నటిసారి అయితే బాగానే పర్ఫార్మెన్స్ అనేది ఉంది. మన ఇమీడియట్గా ఆడినప్పుడు అయితే కొన్నిసార్లు పర్లేదు. పడికర్ అయితే రన్స్ మరి స్ట్రైక్ రేట్గా కొంచెం అయితే ఇబ్బంది అయితే ఉంది, చాలా వరకు కూడా చూశాను. మరి పడికర్ అయితే పర్ఫార్మెన్స్ అనేది రావాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. పడికర్ అయితే స్పిన్నర్స్ చాలా బాగా ఆడగలడు, బాగా హార్డ్ హిట్టింగ్ కూడా చేయగలడు. మొత్తం హార్డ్ హిట్టింగ్స్కే ఉన్నారు. లివింగ్ స్టోన్ అయితే పర్ఫార్మెన్స్ రాకపోతే మరి బేతింగ్ అయితే వస్తాడా రాడా అనేది చూడాలి. మరి ఆర్సీబీ జట్టులో ప్రస్తుతానికి అయితే బేతిన్ అయితే జాయినింగ్ అయితే అయ్యాడు. రీసెంట్గా సోషల్ మీడియా అయితే ఆర్సీబీ పెట్టడం కూడా జరిగింది. అటు బ్యాటింగ్ ప్రాక్టికల్ కూడా చేస్తున్నాడు, అయితే బౌలింగ్ స్పిన్నర్స్ కూడా వేయగలరు. మరి బ్యాటింగ్ అయితే అటు కొన్మూరు పాండ్యా నుండి కానీ చాలా పర్ఫార్మెన్స్ అనేది ఉంది, చాలా కీలకమైన బౌలర్. ఇక్కడ మొత్తం మీద టీమ్ డేవిడ్ పర్ఫార్మెన్స్ రాకపోతే సీఫాట్కి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ నాకు అనిపిస్తుంది. సీఫాట్ కూడా ఇన్ఫాక్ట్ ప్లేయర్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ నాకు మరి అనిపిస్తుంది. మరి ఇక్కడైతే కుమార్ అయితే పవర్ ప్లే అయితే 3 ఓవర్లు వేసే అవకాశం ఉంది. చాలా వరకు కూడా పర్ఫార్మెన్స్ అనేది రావాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. అయ్యర్వుడ్ అయితే మరి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సెంట్గా మరి ఉందనేది మనం చూడాలి. అయ్యర్వుడ్ పర్ఫార్మెన్స్ రాకపోతే ఎంగిరీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ అయ్యర్వుడ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాని నుండి కూడా వెరీ ఎక్సలెంట్గా మనం చెప్పచ్చు. ఇన్ఫాక్ట్ ప్లేయర్ అయితే సింగ్ నుండి అని చాలా వరకు కూడా బాగుందని చెప్పచ్చు. ఫాస్ట్ బౌలర్స్ మరి అభిషేక్ సింగ్ నుండి కానీ ఫాస్ట్ బౌలర్స్ మరి సింగ్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా మరి చెప్పచ్చు. శర్మ నుండి కూడా స్పిన్నర్స్కి తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ వీక్నెస్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఒక స్పిన్నర్ మరి ఒక టోటల్ ఈక్వల్లీ స్పిన్నర్స్ లేని లోటు అనేది ఇక్కడైతే ఉంది. కానీ డొమెస్టిక్లో ఆడిన స్పిన్నర్స్ అయితే స్పష్టంగా ఉన్నా సరే ఒక ఫారెన్ స్పిన్నర్లో కానీ ఇండియన్ రెగ్యులర్ స్పిన్నర్స్ కానీ లేరు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా మనం చెప్పాలి. కొన్మూరు పాండ్యా ఉన్నా సరే పర్ఫార్మెన్స్ వస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పాలి. కానీ ఒకటి ఆర్సీబీ అయితే చాలా పర్ఫార్మెన్స్ అనేది టోటల్గా చూసుకున్నా చాలా బలంగా అయితే ఉంది అనేది అయితే మనం స్పష్టంగా మనం అయితే చెప్పాలి. మరి నాకు తెలిసినంత వరకు కూడా బలబలలో చూసుకున్నా సరే మరి ఈక్వల్గా ఉన్నా సరే కేకేఆర్ అండ్ ఆర్సీబీ చాలా ఈక్వల్గా ఉన్నా సరే నాకు తెలిసినంతవరకు గెలుపు మాత్రం ఆర్సీబీకే ఎక్కువగా ఉంది అనేది అయితే నాకు అనిపిస్తుంది. చూడాలి ఆర్సీబీ గెలుస్తుంది అనేది నాకు మరి ఎక్స్పెక్టింగ్ అయితే ఉంది. మరి ఆర్సీబీ గెలుస్తుందా లేకపోతే ఏంటనేది చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్ కూడా తప్పనిసరిగా మరి షేర్ అయిపోతే మర్చిపోకండి. మీ ఎనిమీస్ ఇంకా